నమస్కారం. ఈరోజు మనం జనవరి 2026లో వెండి మార్కెట్లో జరుగుతున్న కీలక పరిణామాల గురించి మాట్లాడుకుందాం. 2026లో వెండి మార్కెట్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. భౌతిక వెండిపై డిమాండ్ వేగంగా పెరుగుతున్న కొద్దీ పాశ్చాత్య ఎక్స్చేంజ్లలో ఉన్న వ్యవస్థ బలహీనతలు బయటపడుతున్నాయి. ఈ వ్యవస్థ భౌతిక లోహాన్ని నిల్వ ఉంచే గిడ్డంగిలా కాకుండా పేపర్ క్లెయిమ్లు మరియు అధిక లెవరేజ్పై ఆధారపడిన ఒక ఫ్యూచర్స్ ట్రేడింగ్ వ్యవస్థగా మారింది. ఇప్పుడు ఎక్కువ మంది పెట్టుబడిదారులు నిజమైన వెండి డెలివరీ కోరుతున్నారు. దాంతో ఈ వ్యవస్థ తట్టుకోలేక ఇబ్బంది పడుతోంది. ధరలను నియంత్రించడానికి ఎక్స్చేంజ్లు అసాధారణ చర్యలు తీసుకుంటున్నాయి. మొదటగా, మార్జిన్ పెంపులు. ఇవి లెవరేజ్తో ట్రేడ్ చేసే వారిని బలవంతంగా అమ్మేలా చేస్తాయి. దాంతో ధరలు తాత్కాలికంగా పడిపోతాయి. కాని 2025లో పరిశ్రమల కొనుగోలుదారులు ఈ ధర పడిపోవడాన్ని కొనుగోలు అవకాశాలుగా ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ వ్యూహం ప్రభావం తగ్గిపోయింది. రెండవది, నగదు ద్వారా సెటిల్ అయ్యే కాంట్రాక్టులు. ఇవి భౌతిక వెండి డెలివరీ అవసరం లేకుండా కేవలం పేపర్పై మాత్రమే లావాదేవీలు జరిగేలా చేస్తాయి. దీనివల్ల పేపర్ సప్లై పెరుగుతోంది కానీ నిజమైన వెండి సరఫరా మాత్రం పెరగడం లేదు. మూడవది, కొనుగోలు పరిమితులు మరియు సెలోన్లీ నియమాలు. ఇవి డిమాండ్ను నేరుగా అణిచివేస్తాయి మరియు మార్కెట్పై నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఈ చర్యలన్నీ మార్కెట్ వ్యవస్థలో లోతైన ఒత్తిడిని చూపిస్తున్నాయి. పాశ్చాత్య ఎక్స్చేంజర్ నుంచి విశ్వసనీయత మెల్లగా ప్రత్యామ్నాయ, పారదర్శకమైన మార్కెట్ కేంద్రాల వైపు మారుతోంది. అసలు ప్రశ్న, వెండి ధరను నిర్ణయించే శక్తి ఎవరి చేతిలో ఉంది? భౌతిక వెండి ఎక్స్చేంజ్ వ్యవస్థ నుంచి బయటకు వెళ్లే కొద్దీ ఈ శక్తి కూడా మారుతోంది. ముందుకు చూస్తే, అకస్మాత్తుగా మార్జిన్ పెంపులు, నిబంధనల మార్పులు, కొత్త క్యాష్ సెటిల్ ఉత్పత్తులు మరియు డెలివరీకి అందుబాటులో ఉన్న నిల్వలపై పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచ అప్పులు పెరుగుతున్నాయి. కరెన్సీ విలువలు తగ్గుతున్నాయి. వాస్తవ ఆస్తులు తిరిగి విలువను సంపాదిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పీక్ సిల్వర్ అనే కథనం తప్పుదారి పట్టించేదిగా మారుతోంది. బలమైన పరిశ్రమల డిమాండ్ మరియు ఫియాట్ కరెన్సీలపై నమ్మకం తగ్గడం వెండి ధరలు ఒక్కసారిగా పునర్మూల్యాంకనమయ్యే అవకాశాన్ని పెంచుతోంది. అస్థిరత ఉన్నప్పటికీ వెండి భవిష్యత్తు ఇంకా ముగియలేదు. ధన్యవాదాలు.